అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సూజన్ ఫ్యామిలీ. ఇది ఫ్రైడే మార్నింగ్ బ్లాగ్. టైం అరౌండ్ 7:30 అవుతుంది. నేను లేవడం అయితే 6:36కి లేస్తాను. నాతో పాటు నా పాప కూడా లేస్తుంది. తనతో కొంచెం టైం స్పెండ్ చేసిన తర్వాత నా పనులు నేను స్టార్ట్ చేసుకుంటాను. తనతో ఆ టైం స్పెండ్ చేయడం వల్ల తను ఈ వర్క్స్ నన్ను చేసుకొనిస్తుంది. తనను ఆడిస్తూ ఓడవడం, తోడడం ఇలాంటివన్నీ కంప్లీట్ చేసుకుంటాను. తర్వాత తనను నిద్రించి బయట వర్క్స్ అన్నీ చేసుకుంటాను. హాల్, కిచెన్, బెడ్రూమ్ ఊడ్చి తుడిచి బాల్కనీలో కూడా కడిగి ముగ్గు పెట్టాను. ఏంటో ఇంటి ముందు ముగ్గు చూడగానే నాకు భలే ప్రశాంతంగా అనిపిస్తుంది. అందుకే నేను ప్రతిరోజు కడిగి ముగ్గేస్తాను. ఫ్రంట్ వైపు బాల్కనీలో నిన్న నైటే కడిగి ముగ్గు పెట్టాను. అందుకని ఇంకా ఫ్రంట్ వైపు చూపించట్లేదు. నిన్న ఈవినింగ్ కడిగిన గిన్నెలన్నీ తీసుకొచ్చి ఎక్కడెక్కడ సర్ది పెట్టుకుంటున్నాను. మేము ఈ ఇంటికి షిఫ్ట్ అయ్యి 1 month అవుతుంది. అప్పటి నుంచి ఆ షింక్ రిపేర్లోనే ఉంది. అందుకే నేను గిన్నెలన్నీ బయటే కడగాల్సి ఉంటుంది. నైట్ కూడా నేను మార్నింగే కడుగుతున్నాను. ఎందుకంటే షింక్ రిపేర్లో ఉంది. బయటికి వచ్చి కడగాలంటే చలి చాలా ఎక్కువగా వేస్తుంది. అందుకే ఇంకా నైట్ మార్నింగ్ టైంలోనే కడగాల్సి వస్తుంది. ఇవి కడుగుతుండగానే మా పాప నిద్ర లేచింది. తన దగ్గరికి వెళ్ళి తనతో కొంతసేపు ఆడి ఫీడ్ చేసి నిద్రించాను. తర్వాత ఇంకా బట్టలన్నీ ఉతికి ఆరబెట్టాల్సి ఉంటుంది. పాప లేచేసరికి బట్టలన్నీ ఉతకాలి. తను లేచిందంటే మళ్ళీ నన్ను ఉతకనివ్వదు. త్వరగా ఈ బట్టలన్నీ ఉతుకు ఆరబెడుతున్నాను. ఏంటో ఈ బట్టలకి ప్రాసెస్ వెరీ లాంగ్ టైం అనిపిస్తుంది నాకు. వాటిని ఉతికి ఆరబెట్టి మళ్ళీ అవి తీసి మడతెట్టేసరికి ఒక లాంగ్ ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. మొత్తానికి బట్టలన్నీ ఉతికి ఆరబెట్టాను. ఏంటో ఇక్కడ ఈ బాల్కనీలో ఆరబెడుతున్నాను కానీ బట్టలు సరిగా ఆరట్లేదు. రేపు మార్నింగ్ వరకు కూడా ఉంచేయాల్సి వస్తుంది. ఇంకా అవన్నీ ఆరబెట్టిన తర్వాత పాప ఒక 10-15 minutesకి లేచింది. లేచిన తర్వాత తనకి స్నానం చేయించడానికి నీళ్ళన్నీ రెడీ చేసి తనకైతే స్నానం చేయించాను. స్నానం చేయించిన తర్వాత తన్ని రెడీ చేసి నిద్ర ఉంచేసరికి నాకు టైం 10 or 10:30 అయ్యింది. ఇంకా పాప నిద్రపోయిన తర్వాత నాకు ఫ్రీ టైం దొరుకుతుంది. ఆ టైంలో నాకు టీ ఆర్ కాఫీ రెండిట్లో ఏదో ఒకటి పెట్టుకొని ఒక 10-15 నిమిషాలు అలా కూర్చొని కొంతసేపు తర్వాత మిగిలిన వర్క్స్ కంప్లీట్ చేసుకుంటాను. టీ తాగిన తర్వాత హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుందామని మార్నింగ్ నుంచి అనుకున్నాను కానీ ఎందుకో కుదరలేదు. తర్వాత హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుని కొంతసేపు బాగా మసాజ్ చేసుకున్నాను. హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుని మసాజ్ చేసుకుంటే నాకు ఎంత రిలీఫ్ అనిపిస్తుందంటే అంత రిలీఫ్ అనిపిస్తుంది. ఆ మసాజ్ చేసడంలో టెన్షన్ ఫ్రీ అనిపిస్తుంది. మసాజ్ చేసుకొని నేనైతే ఫ్రెష్ అయ్యి లంచ్ కోసం ప్రిపేర్ చేశాను. అండ్ మా హస్బెండ్ అండ్ నా బ్రదర్ ఇంకా లంచ్కి రామనేసరికి నా ఒక్కదానికి కొంచెం పప్పు అండ్ రైస్ పెట్టుకుని
ఒక ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. తెలీదు, ఫ్రైడే అనుబోతికి పప్పు అండ్ పప్పు చారు ఇలాంటివి నాకు ఎక్కువగా తినాలనిపిస్తుంది. ఫ్రైడే రోజు ఖచ్చితంగా పప్పు చారు ఇలా చేస్తాను. ఆ రోజు ఫ్రైడే కాబట్టి నేను ఇంకా పప్పు టమాటో చేసుకొని ఆమ్లెట్ కూడా వేసుకున్నాను. ఈ వీడియో ఇక్కడితో అయిపోవచ్చింది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.